చిన్న చిన్నవి కావాలని చెప్పి చేస్తాం. గతంగా కూడా సెంట్రల్ గవర్నమెంట్ సిఆర్ఎం రోడ్ ఇప్పుడే చెప్పిన 4-5 ఊర్లకు బ్రహ్మాండంగా ఆ రోడ్డు చూడు. ఒక సంవత్సరం తర్వాత ఈలు డి గారు ఉన్నారు. ఇప్పుడు సిఆర్ఎం 18 కోట్లు నేషనల్ హైవే లాగా పెట్టించిన సంఘం. చిన్న కొండూరు, పెద్ద కొండూరు మధ్యలో డ్రైనేజ్, సెంటర్ డివైడర్స్ నేషనల్ హైవే పరిధిలో మనం ఎన్నెలా తీసుకురావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే తీసుకోవాలి. ప్రభుత్వం అద్భుతరాలు భవిష్యత్తు నాయకులకు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు, సర్పంచ్లకు, కౌన్సిలర్లకు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు, జనరల్ పార్టీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులకు, మరీ ముఖ్యంగా మా యువ సోదరులు తమ్ముళ్ళందరికీ నమస్కారం. అలాగే పత్రికా విలేకరులందరూ కూడా హృదయపూర్వకంగా మీ అందరు కూడా శుభాకాంక్షలు. అందరు కూడా నమస్తే. చాలా రోజుల తర్వాత కలుసుకుంటున్నాం. మీరందరూ కూడా చూస్తున్నారు. మేలో ఎంపీగా ఎన్నికైన తర్వాత ఎమ్మడే జెడ్పీటీసీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు రావడం, ఆ తర్వాత సివిల్ విండో ఎన్నికలు, ఆ తర్వాత కరోనా పోయిన మార్చికి దాదాపు 16-17 నెలలు అయినా సరే ఎవరు తెలియని విధంగా భువనగిరి పార్లమెంట్ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా బ్యాంకులో నిధులు తెచ్చే విధంగా పార్లమెంట్లో ఎప్పటికప్పుడు సమస్యలు లేవనెత్తు, ముఖ్యంగా మూసీ నది ప్రక్షాళన తక్షణ కర్తవ్యం, తక్షణ అవసరం అన్నది. ఇలా మూసీ కాలుష్యంతో హైదరాబాద్కి వెళ్ళి వచ్చే రసాయనాలు కానీ, ఆ మూసీ వాటర్తో అక్కడ వదిలిపెట్టిన డ్రైనేజ్ వ్యవస్థ, ఫ్యాక్టరీలకి వెళ్ళి వచ్చేదంతా మన ఏరియా కూడా పోకుండా గాలి, నీరు అంతా కూడా ప్రమాదకరంగా మారిపోయి ఇక్కడ రాను మనకు తెలియని రోగాలు, ఎన్నో రోగాలు వస్తుంటాయి. నేను రకరకాల నుంచి ఈ మూసీ అనేది ఏంటంటే తెలంగాణలో పుట్టి, తెలంగాణలో నేరజల్ల దగ్గర మూసీ తెలంగాణ రివర్. ఇది మన తెలంగాణ రివర్ అంటే మూసీ. కృష్ణా నది అంటే అన్ని రాష్ట్రాల మీదుగా వస్తుంటుంది. గోదావరి అన్ని రాష్ట్రాల మీదుగా పోతుంటుంది. ఇలాంటి రివర్ ఏంటంటే ఇలా మురికి కుప్పంగా మారిపోయింది. 4 లక్షల కోట్లు అప్పు చేసి కమిషన్లు తినడం తప్ప ఒక 4,000 కోట్లు పెట్టి మూసీ శుద్ధీకరణ చేసి ఎక్కడికెక్కడ స్టోరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి ఇటు చౌటుపల్ల ప్రాంతానికి వెళ్ళి ఇటు దగ్గరికి వెళ్ళిపోయేవారిని, అటు భువనగిరికి వెళ్ళిపోయే కాలువలు అవన్నిటి కూడా అక్కడ ప్లాంట్లు పెట్టి, అసలు హైదరాబాద్లోనే కొత్త సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పెడితే ఈ బాధ ఉండేది కాదు. గర్జంత్రుల పరిస్థితుల్లో పిల్లాయిపల్లి కాలువ కూడా మనం ఇవాళ నీరు వాడుకుని అంత వ్యవసాయం చేసుకుంటున్నాం. అది కూడా ఆ కాలంలో రాజగోపాల్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు సంపూర్ణంగా ఎంతపడి కష్టపడి మా దగ్గర ఏపీ లింగోటం చెరువులు ఇస్తే, ఆ తర్వాత కేసీఆర్ గారు అడావిడిగా వచ్చి 350 కోట్లు వాళ్ళ పార్టీ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చింది. ఇస్తే ఆయన మంచుకో ఎమ్మెల్యేలు సబ్ కాంట్రాక్టర్లు ఇస్తే అక్కడక్కడ వర్కులు సగం నాణ్యత లేకుండా చేసుకుని వదిలిపెట్టిపోయాము. కనీసం ఆ మూసీ ప్రాజెక్టును కూడా పూర్తి చేసుకున్నాము. పిల్లాయిపల్లి కాలువ మూసీ శుద్ధీకరణకు 4,000 కోట్లు కావచ్చు. అది చేయవలసి ఎప్పుడు తెలంగాణ వచ్చినందుకు ధనిక రాష్ట్రం అని చెప్పి దోసుకదించడానికి సరిపోయింది తప్ప, ఆయన ధనికుడైంది తప్ప 4,000 కోట్లు పెట్టిన మూసీని శుద్ధీకరణ చేయలేదంటే ఎంత సిగ్గుపడాలి మనం. దాన్ని అందుకే మొదటి కుశలంగా నేను పార్లమెంట్లో మూసీ మీదనే మాట్లాడుతున్నా. 2 సార్లు ప్రధానమంత్రి వచ్చినా, వచ్చే వారం మళ్ళా కలుస్తున్నా. మీరు ఏమన్నా చేయండి, నాకు నువ్వు నమామి గంగా ఎట్లా చేసుకుంటున్నావు, గంగాని 30,000 కోట్లతో ఇవాళ మా మూసీకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని చెప్పి గతంలో గతంలో వెంకయ్యనాయుడు గారితో కూడా కేంద్ర ప్రభుత్వం మీద లేఖ రాసిచ్చినా. రేపు ప్రధానమంత్రి కూడా కలవబోతున్నాను. అది ఒక ముఖ్యమైన ప్రశ్న. దాంతోపాటు ఈ ప్రాంతం అభివృద్ధి చేసే అన్నీ కూడా మీరు చూస్తున్నారు. ఎప్పుడు ఏమి యాక్సిడెంట్ అయ్యి అలా మోటార్ సైకిల్ పడి ఎవరు చనిపోతారో తెలియదు. జిఎంఆర్ ఆ రోడ్డుకు ఎల్బీనగర్ వరకు 600 కోట్లు ప్రత్యేకంగా ఎల్బీనగర్ దాన్ని ఎస్టిమేట్ వేయించి స్థానిక శాసనసభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు కూడా ఎన్నోసార్లు నాతో రావడం జరిగింది. గడ్కరీ గారి దగ్గరికి పోయి దాన్ని శాంక్షన్ చేపిస్తే మీరు ఆయన వీడియోలో నేను రెడ్డి గారు ఇక్కడ హైదరాబాద్కి పాల్గొంటే తెలంగాణ ప్రాజెక్టు మీద ఆయనే చెప్పిండు. సాక్ష్యం చెప్పే అవసరం లేదుగా. ఒక అధికార పార్టీ ఎంపీని కాదు నేను. దాన్ని కూడా చెప్పి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి రిక్వెస్ట్ మీద ఈ 600 కోట్లు ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ ఎక్స్ప్రెస్ 6 లేన్ సర్వీస్ రోడ్ వస్తుంది సైడ్. మల్కాపూర్లో ఇండస్ట్రియల్ పార్క్. ఇలా ఆ పార్క్ వచ్చింది కూడా మామూలుగా. అప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు సర్పంచ్ ఉన్నప్పుడు
ఫైరింగ్ రేంజ్ కోసం తీసుకుంటే 500 మంది తీసుకొచ్చి నా దగ్గర కూర్చుంటే రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకొని అదే అప్పటికే మిలిటరీ వాళ్ళకి అలాట్ అయింది. అది ఫైరింగ్ రేంజ్ క్యాన్సర్ చేయించాం గంట చేపట్ట వాడి వరకు ఎక్స్ప్రెస్ వే శాంక్షన్ చేయించడం. దానితో చౌటుపల్లి టౌన్లో 85,26,00,000 ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దాన్ని 4 ఈక్వల్ పెట్టాము. లక్కారం స్టేజ్ కానీ బస్ స్టాండ్ దగ్గర ఒకటి, చిన్నకొండ దగ్గర ఒకటి, నారాయణపూర్ రోడ్ ఒకటి, నాగారం ఉలిగొండ దగ్గర దాన్ని ఒక మోడల్గా డిజైన్ చేసి ఈ నెలలో టెండర్ పిలుస్తున్నాం. సెప్టెంబర్ నెల కానీ నవంబర్ నెలలో దీనికి దాన్ని కలిపి మల్కాపూర్ ఆ ప్రాంతంలోనే నితిన్ గడ్కరీ గారిని, అలాగే దానికి సంబంధించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, ఇంకా కేంద్ర అధికారులు దాన్ని శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దానికి తోడు చౌటుపల్లి నుండి మన సంఘం వరకు చిన్నకొండూరు, పెద్దకొండూరు మధ్యలో సెంట్రల్ రోడ్ ఫండ్ నిధులకు వెళ్ళి దానికి ఎమ్మెల్యే అలాగే మా ప్రజాప్రతినిధులు చౌటుపల్లిలో పెద్ద రోడ్ సార్ ఇది మా ఆదుకునే రోడ్ అని చెప్పారు. డబ్బులు లేదుగా 18 కోట్లతో శాంక్షన్ చేయించి అది కూడా టెండర్ దశలో ఉండదు. పిఎంజేసీ కూడా 2 రోడ్లు నడుస్తున్నాయి. పనులు కూడా అయిపోయినాయి. అప్పుడే ఒకటి అయిపోయింది, ఇంకోటి నడుస్తుంది. అదే పద్ధతి మూట ఇంకో 4.5 కోట్లు 8 కోట్లు మంది పడ్డాయి సార్. ధర్మాజగూడెం కన్నా కూడా సార్ అన్ని జనరల్ బాడీ మీటింగ్ తిరగాలన్నా, అన్ని గ్రామాలు తిరగాలన్నా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ఉన్నది కాబట్టి అక్కడ 6 కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే లేడు. ఎమ్మెల్యే నేనే, ఎంపీ నేనే, అన్ని నేనే అక్కడ ఆ ప్రాంతంలో. ఈ అరాచక పాలన నడుస్తున్న కేసీఆర్ ఈ డిక్టేటర్షిప్ పరిపాలన. డిక్టేటర్ అంటే ఎట్లుంటే ఇట్లా ఉంటే ఇవాళ ఏడుస్తుండేవాడు. నాకంటే ఎక్కువ డిక్టేటర్ ఏం రాడు, అది బాధపడుతుంది నచ్చుడేవాడు. ఇట్లా చచ్చిపోయాడు కానీ ముందు ఇట్లా కూర్చుండే ఈ ఇట్లా చూస్తుంటే ఎంత ఇట్లా అంటే ఇటు 2 ఏళ్ళకి ఎంపీ అయినప్పుడు యాదగిరి చూస్తే ఒక 10 నిమిషాలు టైం ఇవ్వయా మా ప్రాంత సమస్యలు చెప్తా. కిలాయిపల్లి కాలువ, బునియాద్ కాలువ, ధర్మారెడ్డి కాలువలు కాదు, రామనగరంలో మా చౌటుపల్లి ప్రాంతానికి సాగునీరు ఇటు లేదు. అడుగుతా అంటే వారం రోజులు టైం ఇస్తా అని చెప్పి దుర్మార్గుడు ఇప్పటికీ ఆ సమయం అడుగుతాడు. నీకు టైం అడగగానే ఏం చెప్పిన సంతోషం పిలిచిన సంతోషాన్ని వాయించాడు. ఎమ్మడి రాజ్యసభ ఎంపీ ఆయన పిలిచి సంతోషం అరే అన్న కలుస్తానంట. ఒక వారం రోజుల బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేయి, దాంతో పాటు భోజనం కూడా మంచి ఉన్నాను. నాకు భోజనం గీజం 5 గంటలకే వెళ్ళి ఎక్సర్సైజ్ చేస్తాను. నాకు భోజనం గీజం కాదు, కొత్త భువనగిరి అయినా నాకు కొన్ని సమస్యల్ని దృష్టి తీసుకొస్తా అంటే బ్రహ్మాండంగా 5-6 గంటలు టైం పెట్టాను. చేసిన సంతోష్ పార్లమెంట్లో అన్ని వేయాను. నేను ఆడగలుగుతున్నాను, చచ్చుడంగా తప్పించుకుంటున్నాను. ఆగటి ఉదయం పట్టుకున్నా ఏదన్నా ఆయన వారం రోజులే బ్రహ్మాండమైన భోజనం అంటే ఏమంటే తర్వాత అడిగినా నాకు ఖచ్చితంగా చెప్తుంది అపాయింట్మెంట్ అంటే ఇంత దుర్మార్గుడు ముఖ్యమంత్రి హోదానా అబద్ధాలు ఆచరణ కూడా కలగంతగా ఇంకేనా ఆయన మీద ఆశ పోయింది. ఇలా కోయలగూడెం ఏగుండ గ్రామ స్పెషల్ శాంక్షన్ చేసిన 10 కోట్ల కోసం ఇక్కడ చేనేత కార్మికులు గౌరెల్లికి వెళ్ళి భద్రా వయా భూదాన్ పోచంపల్లి, ఒలిగొండ, తిరుమలగిరి నుంచి మన మహబూబాబాద్, భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లందరూ, నెల్లికూరు వెళ్ళాడు. ఛత్తీస్గఢ్ బార్డర్కి వెళ్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ హైదరాబాద్ రావాలంటే ఈ హైవే రాకుండా ఈ కొత్త హైవే నేను తీసుకొచ్చి హైవే తీసుకొస్తే 120 కిలోమీటర్లు నడుస్తుంది. దాన్ని ఎంత పట్టుబడి అంటే ఈ కరోనా సమయంలో కూడా ఒక 2 నెలల కింద జీవో వచ్చింది. మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ నడుస్తున్నది. ఫస్ట్ బిట్టు ఒలిగొండకి వెళ్ళి తిరుమలగిరికి 72 కిలో టెండర్ పిలుస్తుంది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ హైవేలు నేషనల్ హైవే చూస్తే ఏంటంటే యాక్సిడెంట్ ఒకటి, కొత్త ఇండస్ట్రీలు వస్తాయి. హైదరాబాద్ దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గర అయితే ఇండస్ట్రీలు వస్తాయని చెప్పి ఆ హైవే తీసుకొచ్చినాం. గతంలో నగరికెళ్ళి ఆగిపోయిన వరకు 375 టెండర్ పెట్టి పనులు కూడా నడుస్తుంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఒకవైపు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండి ఇవాళ గవర్నమెంట్ ఎంత ఘోరంగా ఉందంటే ఒక ప్రోటోకాల్ లేదు, పాడు లేదు. తెలంగాణ అంటే సంస్కృతికి మారుపేరు, మర్యాదకు మారుపేరు. తెలంగాణలో ఏ పేదోడింటికి పోయినా, ఏ పేదోడు పోయినా, ఉన్నోడు పోయినా రాగానే కాళ్ళకు చెమ్ములో నీళ్ళు ఇచ్చి కాళ్ళు పెట్టుకుని తిరిగిపోదురా అన్న అంటారు. కానీ ఈ దుర్మార్గుడు ఏంటంటే అందరం తెలంగాణ కోసం పుట్టాలంటే కనీసం ప్రోటోకాల్ పాటించకుండా పోలీసులను పెట్టుకొని ఒక నియంత్ర పరిపాలన చేస్తుంది. ఇప్పుడే చెప్పినట్టు ఇట్లని కంటే మించిన పరిపాలన చేసుకుంటా కనీసం ఎమ్మెల్యేలకు తెలియకుండా ప్రోగ్రాములు ఇవ్వడం, ఏమనంటే పోలీసులను ముందు పెట్టడం, రౌడీలను ముందు పెట్టడం,
ఇవాళ జనరల్ బాడీ మీటింగ్ వస్తే నేను 70 మీటింగ్లలో 40 మీటింగ్లు అటెండ్ చేసిన ఒక కానిస్టేబుల్ కూడా న్యాయపడించి ఏడిపోతే నాకు ఎస్కార్ట్ పెట్టావు. ఎందుకంటే ఎమ్మెల్యేలు పెడుతున్నావు సార్ 2 ఎస్కార్ట్లు అంటే ఈ 2 కూడా అలాగే పెట్టుకోపోరా బాబు, నాకు ఎస్కార్టే వద్దు. నేను మినిస్టర్ ఉన్నా కూడా అప్పుడు ఎస్కార్ట్ లేకుండా సెల్ఫ్ డ్రైవింగ్ పెట్టుకుని నేను అంటే ఎవరు మొత్తం ఎండి ఆఫీస్ ఉంటే పోలీసు వాళ్ళు ఈ లీడర్లు ఇక్కడ వచ్చిన మా ప్రజలు కూడా ఎండి ఆఫీస్కి వస్తే పోయిందేమో అంటే ప్రగతి భవన్ లాగా ఎట్లా దూరం ఈ మధ్యలో ఫెన్సింగ్ చేసి పెద్ద పొసిగా కొందరు పిల్లలు ఎన్ఎస్సీ పిల్లలు ఎట్టి గుర్తుతున్నారని అది గుర్తుకుంటే చచ్చిపోతా ఉన్నట్టు అసలు ఫెన్సింగ్ పెట్టించుకున్నాడు. అంటే ఎంత పిరికి పందా అంటే ప్రగతి భవన్లో ఏడ దురుస్తుంది అని చెప్పి ఆయనకు రోడ్డుకు అడ్డంగా ఇనుప చువ్వలతో అంత హైట్ పెట్టి స్పెషల్ ఉంటుంది కత్తిలాగా. నిన్న చూసిన ఫెన్సింగ్ ఎంత ఘోరం చెప్పండి. అది సెక్రటరీ రావు ప్రజా దర్బార్ రోజయ్య పెద్ద మనిషి ఉన్నా ఎవరున్నా రోజు 3-4 వేల మంది ప్రజా దర్బార్ అప్లికేషన్ తీసుకొని ఏమంటే శాంక్షన్ అయ్యేది. ప్రజలంగాలో ఎమ్మెల్యేగాలో ఎంపీలు మా దగ్గర వాసాల మర్యాద ప్రోగ్రామ్ పెట్టి వాడాలంటే 2 సార్లు అయ్యి ప్రోగ్రామ్ అయ్యడం 2 సార్లు కనీసం ఎంపీగా నాకు చెప్పాను. మా వాళ్ళు అన్నారు సార్ వాడి సంగతి చూసుకుంటాం అది అంటే మీ అన్న అరే వాళ్ళ ఆయన పక్కన చూస్తున్నా నా పరువు పోతారు అన్న ఆ పెట్టదే మంచిగా పోంది ప్రోటోకాల్ పిలవకుండా ఏం కాదు ఆయన పక్కన కూర్చొని అనుకో మొత్తం అబద్ధాల కోరు 2 ఏళ్ళ కింద అపాయింట్మెంట్ ఇస్తాను చెప్తే తెల్లారే సచిన అపాయింట్మెంట్ ఎంకరేటింగ్ అపాయింట్మెంట్ చెప్పారు. నీవు నా దగ్గరికి వచ్చింది ఎందుకు? దళితులు ప్రేమ ఉన్నట్టు ఇదో దళిత బంధు అన్నాడు వాడు మోసం రా దళితులకు ఏం చేయడు ఏ ఎవరికి ఏం చేయడు అట్లా అనుకుంటే దళితులకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఇస్తున్నాడు. డిప్యూటీ సీఎం ఉండే ఆయన 2సారి డిప్యూటీ సీఎం పోయింది. దళిత జాతిలో మాదిగా పోయినసారి మానవ వర్గానికి ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో, ఈసారి మాదిగ వర్గానికి ప్రాతినిధ్యం లేదు. 30 లక్షల జనాభాలో మాదిగకు ప్రాతినిధ్యం లేకుండా ఏం సంకేతం? 10 లక్షల కంటే ఎక్కువ మా వాడు క్యాబినెట్ మా వాడు మంత్రివర్గంలో ఉన్నాడంటే అలా గౌరవం పని చేసినా చేయకున్నాం. సామాజిక న్యాయం కావాలని తెలంగాణ వెతుకున్నాము. 30 లక్షల మంది జనాభా ఉన్న మాదిగ సామాజిక మంత్రివర్గంలో స్థానం లేదు. సిగ్గుండాల ముఖ్యమంత్రి ఇలా హుజూరాబాద్ ఎన్నికల కోసం దళితులను వాడుకున్నాము. దళితులను వాడకూడదు. దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బంధు అని పెట్టు, అలాగే మైనార్టీ బంధు పెట్టు, బీసీ బంధు పెట్టు. అన్ని 2 ఏళ్ళు దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్స్, హుజూరాబాద్ ఎలక్షన్ దగ్గరకు వచ్చింది. ఇవన్నీ గ్యాప్ వస్తున్నాయి. ఇవాళ 2.5 ఏళ్ళు మాట్లాడలేదు. అందుకని తప్పకుండా ఎవరు పీసీసీ ఉన్నా ఎవరు ఉన్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇచ్చిన తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గ్యారెంటీ వస్తుంది. ఎప్పుడైతే దళిత బంధు ప్రకటించిందో అప్పుడే కేసీఆర్ ఓడిపోయినట్టే. ఇంటికి 10 లక్షలు ఇస్తే ఏమైనా చేసుకోరండి. నేను ఒకటే అడుగుతాను, నువ్వు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి దళితులు ఏం చేద్దాం? ఈ 10 లక్షలు దాదాపు 12 లక్షల కుటుంబాలు ఉన్నాయి. 12 లక్షలు ముగ్గురు వేసుకున్నా 30 లక్షల జనాభా. దశల వారీగా ఎన్నేళ్ళ వీళ్ళకి పూర్తి చేస్తాం. పోయిన నెల ఆర్టీసీ కార్మికుల జీతాలే 27 తారీఖు ఇచ్చినాం. ఇవాళ నీ జీతాలు లేకనే కోకాపేట ప్రభుత్వ ఆస్తులు అమ్ముకుంటున్నావు. నీకు తెలిసిన వాళ్ళకి దోషపెడుతున్నావు. ఎక్కడికెళ్ళి తెస్తావు 1,20,000 కోట్లు? అంటే ఒక హుజూరాబాద్ ఎన్నిక ఓడగొట్టడానికి దళిత బంధు అంటారు. దళితులకు ఎందుకు మంత్రివర్గంలో స్థానం లేదు ఈసారి? ఒక సామాజిక వర్గం ఏదైనా 7 మంత్రులు అవసరమా? సర్పంచ్కి ఫోన్ చేసి నీ వాటా వస్తే సరిపోతుంది, నా వాటా లేదన్న మల్లారెడ్డి కూడా మంత్రి అయ్యి విన్నారా వీడియో పేరు? సబితా ఇంద్రారెడ్డి ఆమె మంత్రి. ఇంకో జగదీశ్వర్ రెడ్డి ఉన్నాడు. తలకాయలు అయితే పైకి లేపడు తలకాయ. మీరు నమస్తే అంటారు అక్కడ. మీ నమస్తే పెట్టిండా? మీరు అందరిని చూసినా అందరికి నమస్తే అని పెట్టాను నేను. మరి రఘుపతి అయితే పేరు పెట్టి నాకు పాత్ర చూస్తాను అంటే మర్యాద చెప్తున్నాను. నాకు ఆయన నల్గొండకు వస్తే అంటే 8 ఏళ్ళు లేదు సార్. ఒక్కసారి కనుక నవ్వడు సార్ చూస్తే అంటారు. నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా ఆయన బౌండరీలు లేదు సార్. నిజంగా తెలిసినోడైతే 70% పూర్తయిన సొరంగ మార్గం పూర్తి అయితే ఇక జగన్మోహన్ రెడ్డికి అన్ని నీళ్ళు పూర్తుండే. సంగమేశ్వర లిఫ్ట్ పొద్దురెడ్డి పడి నీళ్ళు పూర్తుండగా 824 లెవెల్ మీద 3,000 కోట్లు నీళ్ళు రాసేటట్టు కొట్టాడు. దాని కింద కనెక్షన్ బ్రాహ్మణ విలువల ప్రాజెక్టు ఆల్మోస్ట్ విద్యార్థి గీతానికి వస్తాయి.
SLBC పూర్తయితే స్థలం పూర్తి నక్కలుగా తీసుకొని 13 నాంపల్లికి ఈ చోటుపల్లి ఈ ఏరియా వరకు గ్రౌండ్ వాటర్ దొరుకుతుంది. 30% పూర్తి 1000 కోట్లు అయిపోతుంది. అంటే నీకు ఉన్నప్పుడు కొండపోచము మలన్నదానికి కాళేశ్వరం 1,20,000 కోట్లు పెట్టాయి. 1,000-1,500 కోట్లు పెట్టినా నల్గొండ జిల్లా పూర్తి చేయలేని ఈ దరిద్రుడు మంత్రిగా ఉండడం మన కర్మ మన జిల్లాకు. ఈయన మంత్రి, మల్లారెడ్డి మంత్రి, సర్పంచ్ ఎంతమంది రెడ్డిలు ఉంటాయి, ఎంతమంది వేలు. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఉండాలి. నా ఆవేదన ఏంటంటే తెలంగాణ ఉద్యమకారునిగా నా బాధ అంతా నాకు పదవులు ముఖ్యంగా పట్టిస్తారు. అట్లా అనుకుంటే మంత్రి పదవి వదిలిపెట్టాను అని. కానీ 7 ఒక సామాజిక వర్గం చెందిన రెడ్లైకి ముఖ్యమంత్రి, 3 మంత్రులు అంటే వినోద్ కుమార్ ప్లానింగ్ బోర్డు చైర్మన్, KTR, హరీష్ రావు, సంతోష్ రావు, వాళ్ళ సగం, వాళ్ళ జనాభా 1%. ఈ సామాజిక వర్గం 10%. 90% నువ్వు ఏమిస్తున్నావు మెసేజ్? సామాజిక తెలంగాణ అంటే ఇదేనా? నీ ముఖానికి ఉద్యోగాలు ఇయ్యాక నిరుద్యోగులు రోజు చచ్చిపోతూ కాల్చుకొని నీళ్లు జగన్మోహన్ రెడ్డి మోసుకుపోతున్నాడు, నిధులు ఆంధ్ర కాంట్రాక్టులు మోసుకుపోతున్నాడు. నువ్వు ఏం చేసినావు? నాకు గెలిచా ఆడు ఒకటే మోసుకున్న సొమ్ముతో గెలవాలని చూస్తున్నాడు. దయచేసి ప్రజలు, మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా మధ్యలో మాట్లాడినా సీనియర్ కార్యకర్తగా NSP యూత్ కాంగ్రెస్కి వెళ్ళి నాతో పాటు మీరు చాలా మంది ఉంటుంది. ఆ ఆవేదనలో మాట్లాడిన తప్పటి PCC ప్రెసిడెంట్ కాదు, నాకు ఏ పదవి లెక్క కాదు, మంచి పదవి వదిలిపెట్టా. నాకేంటంటే నాకు రేపు పొద్దున కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవాళ చౌటుపల్లి మీటింగ్లో మీరు ఉన్నారు. 150 ట్రాన్స్ఫర్ వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయంట. 10 రోజులలో 150 ట్రాన్స్ఫర్లు ఇప్పిస్తానని చెప్పిన చౌటుపల్లి మండలానికి. ఎప్పుడన్నా రివ్యూ చేసుకున్నా మీరు? రామనగరం సొరంగవరం ప్రాజెక్టు వద్ద తెలంగాణ కాంగ్రెస్ వచ్చింటే సంవత్సరంలో పూర్తయితే 4 లక్షల సాగునీళ్ళు వచ్చి ఇవాళ మాకు శాశ్వతంగా కృష్ణా నీళ్ళు మాకు హక్కు వస్తుంది. కొత్త గిజెట్ తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ కార్యక్రమం ఆపమని చెప్పింది. ఈ దళితులు చేసే మూలాన సంవత్సరంలో పూర్తయితే సొరంగం నక్కలగడ్డకి వెళ్ళి డిండి, నాంపల్లి, మడిగూడ ఎన్ని మండలాలు ప్రత్యేకం అవుతున్నాయి. పెద్ద ఆలోచనతో ఆ రోజు నేను రాజశేఖర్ ఒప్పించిన. అయినా ఎవరు భయపడద్దు. కార్యకర్తలు దొంగలకు, దుర్మార్గులకు మంచి రోజులు ముందొస్తాయి, మంచోళ్లకు మంచి రోజులు వెనకకు వస్తాయి. అందుకే మనం మంచిగా పోతున్నాం. వాడు ఒక ప్రోటోకాల్ లేకుండా, గౌరవం లేకుండా స్థానిక ఎంపీటీసీ, సర్పంచ్, కాంగ్రెస్ వాళ్ళకు ఒక విధంగా, పార్టీలకు వెళ్ళి వేరే పార్టీలకు గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి ఆ పార్టీలు చేరుకో అని చేతగాని వాళ్ళు చేసే పనేది. నేను ఇటీవల రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి చెప్పిన, అరే ఫస్ట్ తెలుగుదేశం వాళ్ళు కాదరా అయినా మనం కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళి పోయి అలా ఏ పదవులు లేకుండా ఉన్నాం, మన నాయకులను పిలుచుకున్నాం, దాంతో కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది. తెలుగుదేశం పార్టీ దగ్గర పోతే తెలుగుదేశం పార్టీ 2 గంటల సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ 0 అయిపోయాయి. తెలుగుదేశం పార్టీ మనకెందుకు? కాంగ్రెస్ గట్టి నాయకున్నారు, ఏదో ఆశ పెట్టి తీసుకున్నాడు. 1000 మందికి ఆశ పెట్టిన ఎమ్మెల్సీ అవి ఉండే 30 ఎమ్మెల్సీలు. రానున్న 900 మందిలో 600 మంది కాంగ్రెస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళని పిలుచుకుందాం, పార్టీని బలోపేతం చేద్దాం అని చెప్పినాం. తప్పకుండా కూర్చొని మాట్లాడదాం. రేపు కూడా ఆదివాసీల మీటింగ్ పెట్టినాం. ఫస్ట్ అలా మేము కంపెనీలు అన్న క్యాంపెయిన్ కంపెనీ, ఆ కంపెనీ, నాకు ఏ కంపెనీ ఉంటుందో ఎంపీ పదవి పెద్ద పదవి, నాకు భువనగిరితో పాటు తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం కొట్లాడుతున్నా. ఇప్పుడు ఒక మీటింగ్లో చెప్పిన మీకు అది ఎవరు తెలియదు. నేషనల్ లెవెల్ డిపార్ట్మెంట్ నాకు ఫేవర్గా ప్రైమ్ మినిస్టర్ గారు, గడ్కరీ గారు 6 లేన్ రిప్లై చేయమని చెప్పిండు. నేను లెటర్ ఇచ్చి ప్రైమ్ మినిస్టర్ కలిస్తే అప్పుడు GMR ఏం చేసినట్టే కోర్టు పోయిండు. నాకు 2024లో 6 లేన్ చేస్తాను అగ్రిమెంట్ విజయవాడ వరకు. అప్పటి వరకు టోల్ వసూలు చేసుకుంటున్నాను. కోర్టు లేషన్ మళ్ళీ ఆర్బిట్రేషన్. ఈ 6 లేన్ ఇప్పుడే చేయమని చెప్పి గవర్నమెంట్ సపరేట్ ఎక్స్ప్రెస్ వేస్తామని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో పెట్టాం. కానీ మాకున్న కరోనా దృష్ట్యా దేశ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు లేము. అయితే నువ్వు ఇలా 6 లేన్ చెప్పి ల్యాండ్ టెక్నింగ్ రెడీ ఉంది కానీ లెటర్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్. నేను ఒక్కరిని ఎవరికి తెలియదు. ఇస్తే ఆయన రాసిన డిపార్ట్మెంట్ గడ్కరీ గారు GMR కోర్టు పోయింది. GMR కోర్టు కానీ నేను కోర్టులో నేను ఇంప్లీడ్ అయ్యి ఇంకో పిటిషన్ ఇస్తున్నాను. రేపు 6 లేన్ చేపిస్తాను. సరే ఎక్స్ప్రెస్ అయ్యేటప్పుడు 5 అప్పటిదాకా 2 రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ట్రాఫిక్ పెరిగింది.